అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లాక్ పెయింటింగ్ గురించి అండి. చాలామందికి పెయింటింగ్ చేసుకోవాలని ఉంటుంది కానీ రాదు కదా, అటువంటి వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ పెయింటింగ్ అన్నది చేసుకోవచ్చు. దుపట్టాస్ మీద కానీ, టాప్స్ మీద కానీ, టీషర్ట్స్ మీద కానీ, అలాగే పిల్లో కవర్స్ కానీ, మీకు కర్టెన్స్ మీద కానీ, మీకు ఎక్కడ కావస్తే అక్కడ మీకు ఎలాంటి డిజైన్ కావస్తే అలాంటి డిజైన్లో మీరే చక్కగా సొంతంగా పెయింటింగ్ అన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలని వీడియో చూసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినామో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఇప్పుడైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. చూడటమే కాకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే వీడియో చూసి ఎంతో అందంగా అండ్ సింపుల్గా చేసుకునే బ్లాక్ ప్రింటింగ్కి కావలసిన మెటీరియల్ అండ్ ప్రాసెస్ చూసేద్దామండి. ఇప్పుడు మనకు ముందుగా ప్లెయిన్ టీషర్ట్స్ కావాలి. అవి ఓల్డ్ అయినా సరే, న్యూ అయినా సరే. నేనైతే ఓల్డ్ తీసుకున్నాను, న్యూవి లేవు. అలాగే మ్యాచ్ స్టిక్, ఇయర్ బడ్, పెన్, టూత్పిక్ ఇలాగా తీసుకోండి. అలాగే మనకు ఒక బ్రష్ కూడా కావాలి. ఇవే కాకుండా మీరు ఏ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి ఏవైతే బాగుంటాయో అలాంటివన్నీ తీసుకోండి. వెజిటేబుల్స్ వచ్చేసరికి మనకి బంగాళాదుంప కావాలి. క్యారెట్ మీద కూడా బాగానే వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. కలర్స్ వచ్చేసరికి ఎక్లరిక్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఇవైతేనే మనం పెయింట్ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా కలర్ అన్నది పోకుండా చక్కగా అలాగే స్టిక్ అయి ఉంటుంది మనకి కలరు. అండ్ ఇంకోటి కార్డ్బోర్డ్ కానీ, లేకుంటే బుక్స్ మీద ఉండే అట్టు ఉంటుంది కదా, అది కానీ కొంచెం థిక్గా ఉండాలన్నమాట. అటువంటిది ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ చూసేద్దాం. మనం ఏ పెయింటింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ముందుగా పేపర్ మీద డ్రా చేసుకోండి. నేనైతే క్రిస్మస్ ట్రీ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని దాన్ని ముందుగా పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బంగాళాదుంప తీసుకొని దాన్ని కూడా హాఫ్కి కట్ చేసుకోండి. హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న మనం ప్రింట్ చేయాలనుకున్న దాని మీద అతికించేసిన తర్వాత షేప్ అన్నది అతికించడం అంటే జస్ట్ పెడితే అతుక్కుపోతుంది. అది ఆ షేప్ అన్నది మనకి చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చు. మనం తీసుకున్న క్రిస్మస్ ట్రీకి కార్నర్స్ కూడా చాలా ఉంటాయి కదా, అవి మెయిన్ కట్ అవ్వకుండా చాలా చక్కగా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ అన్నది బాగా వస్తేనే మనం ప్రింట్ చేసేటప్పుడు మనకు ప్రింటింగ్ అన్నది కూడా అంత చక్కగా వస్తుంది. మర్చిపోవద్దు, ఇక్కడ కొంచెం టైం పట్టినా కూడా ఈ షేప్ అన్నది చక్కగా కట్ చేసుకోండి. ఈ షేప్ కట్ చేసుకోవడానికి మనకి నైఫ్ కంటే కూడా కట్టర్ ఉంటుంది కదా, అదైతే చాలా షార్ప్గా చాలా బాగా కట్ అవుతుంది. అది తీసుకోండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే అది చాలా షార్ప్గా ఉంటుంది. ఇలాగ షేప్ పాడవకుండా చాలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత పైన పేపర్ని తీసేద్దాం. చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక టీషర్ట్ తీసుకుని టీషర్ట్ మధ్యలో మీరు కార్డ్బోర్డ్ కానీ క్లిప్ బోర్డ్ కానీ పెట్టుకోండి. ఎందుకంటే ముందు వేసేటప్పుడు వెనక దానికి కూడా ప్రింట్ అవ్వకుండా ఉంటుంది, ఆ కలర్ అన్నది అతుక్కోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు బంగాళాదుంప తీసుకొని మీకు నచ్చిన ఏ కలర్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ కలర్ కూడా తీసుకొని దానికి అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసుకున్న తర్వాత ఎడ్జెస్కి అది అంటుకోకుండా చక్కగా షేప్ మీద మాత్రమే అప్లై చేయండి. తర్వాత ఇప్పుడు చూడండి ప్రింట్ చేసేద్దాము. ఇలా చక్కగా ప్రింట్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకు షేప్ అన్నది బాగా కట్ చేసుకున్నామంటే ఆబ్వియస్లీ ప్రింటింగ్ కూడా మనకి బాగా వస్తుంది. మర్చిపోవద్దు ప్రింట్ చేసే ప్రతిసారి కూడా మనం కలర్ అన్నది అప్లై చేసుకోవాలి. అంతేగాని ఒకసారి కలర్ అప్లై చేసిన తర్వాత 2-3 కంటిన్యూగా వేసేద్దామంటే అది బాగుండదు. ఫస్ట్దేమో థిక్గా, నెక్స్ట్ ఏమో లైట్ కలర్లో అలా వస్తాయి. అందుకని ఎవ్రీ టైం కూడా మనం కలర్ అన్నది అప్లై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. మీరు కూడా ఇలాగే
ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేటప్పుడు కలర్ అప్లై చేసుకొని చక్కగా వేయండి. ఇప్పుడు మనకి టీ షర్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు అలాగే హ్యాండ్స్కి కూడా వేసేసుకుందాం మనము. అన్నీ ఈవెన్గా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా వేసేద్దాము. హ్యాండ్స్కి కూడా సేమ్ ప్రాసెస్లో వేసేసుకోండి. నేను 3 వేస్తున్నాను ఒక హ్యాండ్కి వచ్చి. చూసారు కదా మన టీ షర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ కూడా సేమ్ మనం ముందులాగానే పేపర్ మీద డ్రా చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక బంగాళదుంప తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని దాని మీద పెట్టుకునేసరికి మనకి ఫ్రెష్ వెజిటేబుల్సే కదా, వాటర్ ఉంటాయి కాబట్టి పేపర్ ఇలా పెట్టగానే దాని మీద అతుక్కుపోతుంది. చక్కగా ముందు చూపించిన విధంగానే కట్ చేసేసుకోండి. షేప్ అన్నది మనకు అస్సలు పాడవకూడదు. ఇక్కడ మనకి ఎలా కట్ చేసుకుంటామో మనకు ప్రింటింగ్ కూడా అలాగే వస్తుంది. అది మాత్రం మర్చిపోవద్దండి. బంగాళదుంపతో చేస్తున్నాం కదా, అలాగే క్యారెట్ని కూడా యూస్ చేసుకోవచ్చండి మనం ఈ బ్లాక్ ప్రింటింగ్కి. మీకు కొంత ఐడియా కోసం లాస్ట్లో కొన్ని 2-3 షేప్స్ కూడా కట్ చేసి పెట్టాను. వాటిని కూడా ట్రై చేయండి. మీరు కూడా చూడటమే కాకుండా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ ఒకసారి బాగా డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకుంటే ఇంకా మనకు ఆ కలర్ అన్నది పోదు. ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం బాగా డ్రై అయిన తర్వాతే వాష్ చేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా కట్ చేసేసుకున్న తర్వాత పైన పేపర్ తీసేసుకుందాము. పైన పేపర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టీ షర్ట్ తీసుకొని సేమ్ ఫస్ట్ చూపించిన విధంగానే దీనికి కూడా కలర్ అప్లై చేసేసుకుందాము. మీరు ఏ కలర్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ అప్లై చేసుకోండి. నేనైతే 3 కలర్స్ యూస్ చేయాలనుకుంటున్నాను ఫ్లవర్స్లో. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇవి తులిప్ ఫ్లవర్స్ కదా, కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను 3 కలర్స్ యూస్ చేస్తున్నాను. మనం ఒకసారి యూస్ చేసిన తర్వాత దాన్ని క్లాత్తో కలర్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ కలర్ అప్లై చేసుకోవచ్చండి. మన కలర్కి కొత్తగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వెంటనే పోతుంది. వెంటనే క్లాత్తో తుడిచేస్తే మనకి కలర్ పోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏ కలర్ కావాలో అది అప్లై చేసుకొని మళ్ళీ యూస్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, నేను బ్లూ, ఎల్లో, రెడ్ 3 కలర్స్ యూస్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వాటికి స్టెమ్స్ చేద్దాము. చూడండి, జస్ట్ ఏమీ లేదు, ఒక బ్రష్ తీసుకొని దానికి కలర్ అప్లై చేసుకొని ఒక లైన్ లాగా గీయటమే. చాలా సింపులే. చూడండి, అలాగ స్టెమ్స్లా చేసుకొని సేమ్ బ్రష్ యూజ్ చేసినా సరే, లేకుంటే కొంచెం లావుగా ఉన్న బ్రష్ యూజ్ చేసినా సరే. ఇప్పుడు లీవ్స్ కూడా వేసేద్దాము. చూడండి, జస్ట్ అలా 2 స్ట్రోక్స్ కింద ఇచ్చుకోవడమే. కింద నుంచి పెట్టుకొని జస్ట్ అలా పైకి. ప్రాపర్ షేప్ అన్నది ఏమీ రావసరం లేదండి. చూడండి, అదిగో సింపుల్గా చూపించిన విధంగా జస్ట్ 2-3 స్ట్రోక్స్ ఇవ్వడమే. నేనైతే సేమ్ బ్రష్ యూస్ చేశాను. చూసారు కదా, మన డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు 3rd డిజైన్ చూసేద్దాం. ఇది బంగాళాదుంపతో కాదండి, నేను కార్డ్బోర్డ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. మనకి నచ్చిన షేప్ని మనం పేపర్ మీద కట్ చేసుకొని, అలాగే ఒక కార్డ్బోర్డ్ కానీ లేకుంటే బుక్ మీద ఉండే కవర్ కానీ తీసుకోమన్నాను కదా, అది దాని మీద కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం టీ షర్ట్ తీసుకొని మనం తీసుకున్న షేప్ని దీని మీద పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఇయర్ బడ్స్, టూత్ పిక్స్, మ్యాచ్ స్టిక్ అవన్నీ మనకి ఇక్కడే యూజ్ అవుతాయండి.
ఇవి తీసుకున్న తర్వాత మనం ఇది లైట్ కలర్లో ఉంది కాబట్టి దీనికి అన్ని కలర్స్ మ్యాచ్ అవ్వవు. నేనైతే కొంచెం బాగా వైట్ కాదు, గ్రే కలర్లో ఉండేలాగా తీసుకున్నాను. ఆ కలర్ తీసుకొని ఇయర్ బడ్ తీసుకొని దాంతో కార్నర్స్లో ఇలా అప్లై చేస్తున్నాను. అంటే ప్లెయిన్గా కాకుండా కొంచెం డాట్స్గా కనిపించేలాగా ఇలాగ అప్లై చేస్తున్నాను. మీరు ఇయర్ బడ్తోనే కాదు, పెన్సిల్ తీసుకొని వెనకాల ఎరేజర్ లిడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇలా అప్లై చేసిన తర్వాత మీకు వీడియోలో అయితే కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఈ కలర్ బాగానే ఉంటుందండి. గ్రే కలర్లో ఉంటుంది, బాగా వైట్ కాదు. కార్నర్స్ అప్లై చేసిన తర్వాత అక్కడక్కడ కూడా ఇలా డాట్స్లా చేస్తున్నాను. సేమ్ సైజ్ కాకుండా 2-3 సైజులు ఉండేలాగా మ్యాచ్ స్టిక్తో కూడా అప్లై చేస్తున్నాను. ఇలాగా మీకు ఎంత ఎక్కువ కావాలో అంత ఎక్కువగా ఇలాగ డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ని తీసేద్దాం. చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగో నెక్స్ట్ డిజైన్ చూసారు కదండి, సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా అందంగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.